అరాచక ప్రభుత్వం రాజ్యం వెళ్తూ ఉంది. ఈ అరాచక ప్రభుత్వ ఏలుబడిలో శాసనసభ్యులంతా కూడా సామంత రాజులుగా, ఒక ప్రజాస్వామ్యేతర శక్తులుగా, రాజ్యాంగేతర శక్తులుగా పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మంచి ప్రణాళికతో, మంచి ఉద్దేశంతో, ప్రజల యొక్క ఆక్రందన మేరకు, అభ్యర్థన మేరకు గతంలో ఒక 21 కోట్లతో బొరవకొమ్మ డ్రైనేజ్ ప్రొటెక్షన్ వాల్స్, స్లాబ్ అనేటువంటి దీంతోపాటు కాజువేలు, అశోక్ నగర్ బ్రిడ్జ్తో డబ్బులు శాంక్షన్ చేసిన తర్వాత సుధాకర్ రెడ్డి అనేటువంటి ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు టెండర్లు వేసి ఆ కార్యక్రమం కూడా పనులు ప్రారంభిస్తే బెదిరించి వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ వాళ్ళు అతన్ని పంపించేశారు. పంపించిన తర్వాత తిరిగి రీటెండర్లు పిలిపించి కేవలం తూతు మంత్రంగా 3 కాజువేలు, అశోక్ నగర్ బ్రిడ్జ్తో ముగిస్తూ ఉన్నారు. 21 కోట్ల డబ్బులు అమృత్ పథకం కింద గతంలో తీసుకొని వస్తే నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే ఈ మురికి వాడ ప్రధానమైనటువంటి ఈ మురికాలుగా పరిసర ప్రాంతాల యొక్క ప్రజల మీద మీకు ఏమాత్రం శ్రద్ధ ఉన్నాయి, గతంలో చేసిన కష్టం, గతంలో తెచ్చిన డబ్బుల్ని నిరుపయోగం చేసి వాటిని వేరే చోటికి డైవర్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేశారు. ప్రొటెక్షన్ వాల్స్ కట్టాలా, కాంక్రీట్ వేయాలని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా దీక్ష చేస్తానంటే పోలీసులను అడ్డుపెట్టి 144 సెక్షన్ ఉంది, 30 యాక్ట్ ఉంది, మీరు చేయకూడదన్నారు. సరే, మాకైతే 30 యాక్ట్ 144 మరి వర్తిస్తుంది. అధికార పార్టీ వాళ్ళు వందలాది మంది రోడ్ల మీదకి వచ్చి అదేవిధంగా రోడ్లు బంద్ చేసి బహిరంగ సభలన్నీ కూడా పెట్టుకొని సభలు పెట్టి నిర్వహిస్తూ ఉంటే వాళ్ళకైతే వర్తించదు. అంటే అధికార పార్టీ వాళ్ళు ఇతరులకు అడ్డు చెప్పడానికి ఈ చట్టాన్ని వినియోగిస్తున్నారు తప్ప ఇది ప్రజాసంబద్ధంగా ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రయత్నం చేయడం లేదు. అందుకనే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని చెప్పి మరొకమ్మ ప్రొటెక్షన్ వాల్స్ కట్టాల్సిందే, స్లాబ్ వేయాల్సిందే. అది నా కష్టం, మా ప్రభుత్వంలో మేము సాధించుకున్నటువంటి ఆ శ్రమ. ఇది ఒక్కసారి ఈ అమృత్ స్కీమ్ కింద దీనికి వాడుకుంటే భవిష్యత్తులో నిధులు రావు అనే భయంతోనే మనం ఈరోజు ప్రజల దగ్గరికి వచ్చాం. ఇలాంటివన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని కూడా కంప్లీట్ చేస్తున్న బాధ్యత ఉంది. అదేవిధంగా అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంది. బహిరంగ అభివృద్ధికి ప్రజల దగ్గర పోతూ ఉంటే విశేషంగా స్పందన వస్తూ ఉంది. మీరు ఆ రోజు చేసిన గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి తప్ప అభివృద్ధి లేదనేటువంటిది. ప్రజల్లో కూడా ధరల పెంపుదల మీద రకరకాలుగా నీళ్లు 20 రోజులు రాకని బాధపడుతూ ఉన్నారు. 20 రోజులు నీళ్ళు లేకపోతే గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎక్కడైనా 3వ రోజు 4వ రోజు నీళ్ళు లేకపోతే ఆకస్మికంగా ఆ యొక్క ఎక్కడైతే నీటి సరఫరా అవుతుందో అక్కడ పోయి క్షేత్రస్థాయిలో పరిశీలించేవాళ్ళం, అధికారులను మందలించేవాళ్ళం, అధికారులను ప్రోత్సహించేవాళ్ళం. ఈరోజు ఆలనా పాలన లేదు, పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే ఈ విధంగా మంచి పథకాన్ని 20 ఏళ్ళు అనంతపురానికి నీళ్ళ సమస్య లేకుండా ప్రపంచ బ్యాంక్ నిధులు 160 కోట్లు తెచ్చుకొని వచ్చి 11 ఎలివేటర్ రిజర్వాయర్లు కన్స్ట్రక్షన్ చేస్తే కూడా వాటిని కూడా మీరు వినియోగించుకోలేని దుస్థితిలో ఉన్నారంటే ఈ దౌర్భాగ్య పరిస్థితి ప్రజలు వివరిస్తున్నాం. ప్రజల్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేద్దాం. జనసేన, తెలుగుదేశం యొక్క వచ్చేటువంటి ప్రభుత్వాన్ని మద్దతు ఇవ్వండి. రేపొద్దున మీరు ఓట్లేసి గెలిపించండి అని చెప్పి కూడా ప్రజల్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేద్దామని చెప్పి అభ్యర్థిస్తున్నాం. ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఉంది. థ్యాంక్ యూ.